ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి గౌతమ్ గారు ఇది? అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే లోపే సార్ ఎలా అన్నారు? అనడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందిరా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, వాడు రాలేదని చెప్పినా ఈయనే కాశ్మీర్ వెళ్ళేలా ఉన్నారు. అలా జరిగితే మరి ఆయనకి నిజం తెలిసిపోతుంది. మరిప్పుడేం చేద్దాం? అదే అర్థం కావడం లేదండి. కానీ ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి. లేకపోతే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. ఏంటి ఇద్దరు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఓ, శ్రావ్య పెళ్లి ఎలాగో జరిగిపోతుంది, ఇక నన్ను ఎలా వదిలించుకుందామని ప్లాన్ చేస్తున్నారా? నీ గురించి కాదులే అదితి. కానీ నేను మాత్రం నా విషయం తేల్చుకుందామని వచ్చాను. చెప్పు గౌతమ్, నా విషయం ఏం చేస్తావు? నాకేదో న్యాయం చేస్తా అన్నావు కదా, ఏంటా న్యాయం? అదితి, ఇప్పుడు ఎందుకు ఈ విషయం? తర్వాత మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు? ఎన్ని రోజులు శ్రావ్య పెళ్లి అడ్డం ఉంది కాబట్టి నేను వెయిట్ చేశాను. ఇప్పుడు తన పెళ్లి కూడా అయిపోబోతోంది. నా పరిస్థితి ఏంటి? నా భవిష్యత్ ఏంటి? చెప్పు గౌతమ్, నన్నేం చేయాలనుకుంటున్నావు? ఏంటి అదితి, నువ్వు ఇలా సడన్ గా వచ్చి ఇలా అడిగితే నేనేం చేయని చెప్పు. సడన్ గా ఏంట్రా? పీటల మీద కూర్చుని నీ కోసం ఎదురు చూస్తుంది అని తెలిసి కూడా దాన్ని చేసుకొచ్చినప్పుడు తెలీదా దీనికి సమాధానం చెప్పాలని? ఆయన తను మాత్రం మన ఇంట్లో ఇలా ఎన్ని రోజులను ఉంటుంది? నిజమే, అసలే బయట జనం పావల విషయాన్ని 10 రూపాయలు చేసి మాట్లాడుకుంటారు. చూడు గౌతమ్, నీకు ఆల్రెడీ చెప్పాను, నీ వల్ల నష్టపోయిన అదితికి నువ్వే న్యాయం చెయ్యాలని. అది ఏం చేస్తావో, తనని ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. కానీ ఈరోజు తన విషయం తేలిపోవాలి. శ్రావ్యకొక న్యాయం, తనకొక న్యాయం జరగకూడదు. చెప్పు, ఏం చేస్తావు? చెప్పరా? వామ్మో, ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా పెళ్లి మీద పడేలా ఉందే. షో దేవుడా, ఏదోటి చెయ్యాలి. నాన్నకు చెప్దాం.